మనం ఏమనుకోవాలంటే ఎన్ని కష్టాలే కదా, ఎన్ని బాధలే కదా, ఎంత కీడే జరిగింది, ఎవరు అంటాడు మీరు యెహోవాను సేవించడం ఒకవేళ మీకు కీడనుకోండి, మీకు ఇష్టం వచ్చినటువంటి వారిని మీరు ఆరాధించండి, కానీ నేను నా ఇంటి వారును యెహోవాను సేవించడము. దేవుణ్ణి ఆరాధించాలి. మనం ఆరాధించేది దేవుణ్ణి, ఆరాధించే ప్రతి ఒక్కరూ కూడా యెహోవాని ఆరాధించాలి. ఇంకా వేరొక దేవుడు లేదో, ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని కనపరచాలి. మన కుటుంబం అంతా దేవుణ్ణి ఆరాధించాలి. నువ్వు ఆ గుడికి వెళ్ళు, నేను ఈ గుడికి వెళ్తా, అట్లా ఏముండదు. కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. నేను నా ఇంటి వాడు. ఎగ్జాక్ట్గా నేనైతే ఆ దండను పొందుకున్నాను. నేను ఆమేన్, హల్లెలూయా కదా. నేను చాలు అమ్మగారిని అయితే నేను ఏది కోరి చేసుకున్నాను. ఏది కోరుకున్నావు. హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళి తొలి చూపులోనే నేను ఫిక్స్ అయినాను. తొలి చూపి సిగ్గుపడతావా? నాకు నేను సిగ్గు. పెళ్ళి 8 సంవత్సరాలు అయింది. ఎందుకు సిగ్గు? ఆమేన్. మొట్టమొదటి చూపులోనే నేనేమయ్యానంటే ఫిక్స్ అయిపోయాను. రిటర్న్లో వస్తున్నాను. వచ్చేటప్పుడు మాట్లాడుకుంటారు మా బావగారు, మా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఏం చేద్దాం, పిల్ల ఎట్లా ఉంది, ఎట్లా ఉంది, వాతావరణం ఎట్లా ఉంది, మాట్లాడుకుని అడిగారు. నేను వెయిటింగ్ ఎప్పుడు అడుగుతాను. నేను అడిగి వెయిటింగ్లో ఉన్నా. వాళ్ళు మాట్లాడుకుంటారు ఏం చేద్దాం, ఏదో మాట్లాడుకున్నారు. మాట్లాడుకుని నన్ను ఎప్పుడు అడుగుతారా అని వెయిటింగ్లో అడిగిన వెంటనే నేను అన్నాను, నేనైతే ఆమె తప్ప ఇంకెవరు చేశాను. వయసులో హల్లెలూయా. నేను అప్పుడే ట్రైనింగ్ అయి ఉన్నాను, వెడ్డింగ్ ట్రైనింగ్ అయిపోయి ఉన్నాను. ఆ తర్వాత నెక్స్ట్ వెంటనే మా పెళ్లి చూపులు జరిగింది. నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నీ పరిచర్య చేయడానికి నాకు ఒక భార్య కావాలి. నీ పరిచర్య చేయడానికి నాతో కలిసి వచ్చేటువంటి ఒక వ్యక్తి కాదు. నాకేం చేయడానికి నాతో కలిసి జీవితాంతం నీ సేవ చేసేటువంటి ఒక భార్యను నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేసుకుని బయట నడిచింది. ఆ తర్వాత వెంటనే వివాహం జరిగింది. ఆ పెళ్లి చూపులు చూద్దాం. తర్వాత వెంటనే ఎప్పుడు ఆగస్టులో సంథింగ్ డిసెంబర్ 12 చూసామంట. డిసెంబర్ 29 ఎంత స్పీడ్ అవుతుందో చూడండి. డిసెంబర్ 29 ఈ రోజున ఈ మందిరం కట్టాము. ఈ మందిరంలో మొట్టమొదటిగా వివాహంతో ప్రారంభించాము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎక్కడ చేయాలి వివాహం అని అన్నారు. ఆ మండపం చూద్దామా, ఈ మండపం చూద్దామా, ఆ గుడికి వెళ్దామా, ఈ గుడికి వెళ్దాం. నేను అన్నాను, ఈ గుడి కట్టింది ఈ గుడిలోనే వివాహం జరగాలి. ప్రైజ్ లార్డ్. అది కాదు, ఒక్కగాని కొడుకు, ఒక్కటి కొడుకు కాదు, ఇద్దరు కొడుకు కాదు. దేవుని మందిరము కంటే విలువైన స్థలం నువ్వు ఎక్కడా తీసుకురాలేదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో జరగాలి, అది మన సొంత మందిరంలో జరగాలి, వివాహం జరగాలి. ఇదంతే ప్రారంభమైంది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మీకు నిశ్చితమే, నేను చెప్పాల్సిన అవసరం. నిజంగా నేను అనుకుంటాను, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప భార్యగా దేవుడు అనుగ్రహించాడు. ఆమేన్, హల్లెలూయా. నా గురించి ఆమె ఏమనుకుంటున్నాను తెలియదు, కానీ నేను అనుకునే చెప్తున్నా. దేవుడైతే నాకు ఒక చక్కని సాటి అయిన సాటి. ఈచ్ అండ్ ఎవరి నా గురించి కానీ, పిల్లల గురించి కానీ, ఆరాధన గురించి కానీ, మందిరం గురించి కానీ, ఏది జరగాలన్నా ప్రతి ఒక్కటి కూడా తనే
అన్నీ కూడా ప్రిపేర్ చేయటం కానీ అన్నీ కూడా. నేను వేసుకునే బట్టలు కూడా అన్నీ ఆమె కొనుక్కోను, నేనేం కొనుక్కోను, నాకు స్వాతంత్రం లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకటే చెప్పాను, నాకంటే నీకే ఎక్కువ టేస్ట్ బాగా తెలుసు, నువ్వు వెళ్ళి నువ్వే కొనుక్కురా అని చెప్పేస్తాను. హల్లెలూయా, ఆమేన్. అది ఎప్పుడు ఒప్పుకోండి, నాకంటే నువ్వే అందంగా ఉంటావు. ఈరోజు కూడా బట్టలేదు, నువ్వే అందంగా ఉన్నావుగా అని అంటే అనండి, నాకంటే నువ్వే అందంగా ఉన్నావు పాస్టర్ గారు. ఎప్పటికైనా నువ్వే అందగాడు అంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. భార్య భర్తల మధ్యలో బంధము ఏర్పడాలంటే ఏం చేయాలి సార్? ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. ఒకరినొకరు ఒక చీర కట్టుకుందనుకో భార్య, మనం ఏం చేయాలి?